పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలోని పెద అమీరం, జక్కరం, సీసలి, కాళ్లకూరు, జువలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ బలపరిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ప్రచారంలో మహిళలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలందరికీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు తాగునీటి సమస్య వీటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో వాటి మీద కూడా ఒక చక్కని పరిష్కార మార్గం చూపే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఈ టీడీపీ కార్యకర్తలందరికీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు తాగునీటి సమస్య వీటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో వాటి మీద కూడా ఒక చక్కని పరిష్కార మార్గం చూపే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఈ టీడీపీ కార్యకర్తలందరికీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు తాగునీటి సమస్య వీటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు